వెల్కమ్ టు స్నేహ టీవీ. నిన్న మనం కేంద్ర బడ్జెట్ చూసాం. బడ్జెట్ సంబంధించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాజకీయ నాయకులు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానీ దీన్ని చాలా తప్పుపడుతున్నారు. తెలంగాణకి మొండి చేయి చూపించారు అని చెప్పి అంటున్నారు. ఈ క్రమంలో ఈ వార్షిక బడ్జెట్ గురించి అసలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, ఏంటండి ఈ బడ్జెట్ సంబంధించి అసలు చాలా ఇదిగా మొత్తం తెలంగాణకి మొండి చేయి చూపించారు. ఇదేనా బీజేపీ 8 సీట్లు గెలిపిస్తే ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ అంటాం. సో ఒక పక్కన కాంగ్రెస్ కూడా విమర్శించడం. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? రాజకీయంగా చూడాలా, లేకపోతే ఈ ఒక కేంద్ర బడ్జెట్ని మనం అటు ఆంధ్రాకి బాగా ఇచ్చారని, ఆంధ్రాకి మంచిగా ఇచ్చారు, ఎందుకంటే అక్కడ ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం కూటమి వచ్చింది కాబట్టి అక్కడికి బాగా ఇచ్చారు. అదే ఇక్కడికి వచ్చేసి కాంగ్రెస్ ఉంది కాబట్టి కావాలని తక్కువ ఇచ్చారనేది చూశారు కదా. ఈ విధంగా బీజేపీని గెలిపిస్తే ఇలానే ఉంటుందని చెప్పేసి హరీష్ రావు గారండి, కేసీఆర్ గారండి, కేటీఆర్ గారిని మాట్లాడటం, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఫస్ట్ కాంగ్రెస్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ వాళ్ళు అంటారా, బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థి. వీళ్ళు గెలిచినప్పుడు వీళ్ళకి అనుకూలంగా చేసుకోవడం, వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం ఎప్పటి నుంచో మనకి ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వస్తానే ఉంది. అది కామనే, పెద్ద విషయమేం కాదు. అండ్ నెక్స్ట్ అలా అని చెప్పి మరీ అన్యాయం అయితే ఏం చేయరు, ఇవ్వాల్సినంత ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే 10 ఏళ్ళు నువ్వు ఏలేవు కదా రాజ్యాన్ని, ఏమి విరగదీసావు? బడ్జెట్ ఏం తెచ్చిపెట్టావు? కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అన్నావు. రాష్ట్రంలో అడ్డమైన ఇవన్నీ వ్యాపారాలు చేసి దందాలు చేసి ఏదో రకంగా రొటేషన్లు చేసావు, సరిపోయింది, నీకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనకుండా 10 ఏళ్ళు పాలించినోడికి ఇంకిత జ్ఞానం ఇంత కూడా లేదు. ఏంటంటే ఇది జీవితకాలపు బడ్జెట్ కాదు, శాశ్వత బడ్జెట్ కాదు, వార్షిక బడ్జెట్. ఈ వార్షిక బడ్జెట్ కూడా ఇప్పుడు మధ్యంతరంగా వచ్చింది. ఎప్పుడు? ఈ జూలై ఆగస్టులో వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ మార్చ్ అప్పుడు వస్తుంది. మా అయితే కొన్ని ఫిబ్రవరి ఎండింగ్లోనూ అట్లా కూడా పెడతారు. అంటే హార్డ్లీ ఒక 7-8 నెలల బడ్జెటే ఇది. 6 నెలల, మహా అయితే 6 నెలల బడ్జెట్, అంటే 6 సంవత్సరం బడ్జెట్. ఓకే, అంతే. దీనికి కావాల్సినప్పుడు మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ ఎట్లా అప్పుడు ఉంది కదా, అప్పుడు సవరణలు చేద్దాం. ఇప్పుడు ఇమీడియట్గా ఎవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఇవి తీరుద్దాం, మిగతావి తర్వాత అని వాళ్ళు అనుకుంటారు. అండ్ నెక్స్ట్ ప్రతి రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరికి ఉంటాయి కష్టాలు, ఎవరికి ఉండవు? ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇది లేదు, అది లేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది సగం అయింది, అది ఇట్లా అయింది, ఇన్ని చెయ్యి, అందరికీ ఉంటుంది సమస్యలు. సో వీళ్ళ ఆరోపణలు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎంపీలు ఇచ్చినందుకు వాళ్ళకి ఎక్కువ మద్దతు తెలిపి ఎక్కువ డబ్బులు ఇచ్చాడు, ఇక్కడ తక్కువ ఎంపీలు ఉన్నారని తక్కువ ఇచ్చారు. అట్లా ఏం ఉండదు. బడ్జెట్ అనేది ప్రతిసారి నువ్వు అన్నీ పట్టుకొని వెళ్తావు. నాకు ఒక 50 కోట్లు కావాలండి, అన్నీ తీర్చేస్తా అంటావు. దాంట్లో ఎమర్జెన్సీ ఏంటి, పర్వాలేదులే చేయొచ్చు అనేది ఏంటి, నెక్స్ట్ ఇయర్ అయినా చేయొచ్చు అనేవేంటి, 5 ఏళ్ళైనా పర్లేదులే చేయొచ్చు అనేవి ఏంటనేది వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. ఇమ్మీడియట్గా కావాల్సింది వాళ్ళకి రాజధాని. పాపం దానికని చెప్పేసి వాళ్ళకి 15,000 కోట్లు ఏదో మంజూరు చేస్తే ఆయన గబగబ కట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఒక రాజధాని ఉంది, పర్వాలేదు, వీళ్ళేదో వెళ్తున్నారు. కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తీర్చేంత వరకు ఇంత బడ్జెట్ చాలు అని ఇచ్చారు. లేదు నేను రాత్రి ఇది కట్టేయాలి, నాకు వెంటనే ఇన్ని కోట్లు ఇచ్చేసి అంటే కుదరదు. ఇప్పుడు అందరి సమస్యలు తీర్చాలి అంటే మొత్తం ఒక పని చేయొచ్చు, మొత్తం ఈ ఇన్ని నోట్ల కట్టలు తెచ్చేసి అందరికి ఇచ్చేయచ్చు కదా, పనిచేయచ్చు కదా, అందరి సమస్యలు తీరిపోతాయి. ఎవరు ఉండరు, పేదోళ్ళు ఉండరు, ఇది ఉండదు, అది ఉండదు, అందరికి ఇల్లులు ఉంటాయి, అందరికి వాటర్ ఉంటుంది, అందరికి పవర్ ఉంటుంది, చేయొచ్చు. కానీ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రతి దానికంటూ ఒక ఇది ఉంటుంది. అది ఆర్థిక మంత్రికి ఎవరినైతే ఎన్నుకుంటారో ఆవిడకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఆవిడకి ఏ నాలెడ్జ్ లేకుండా అక్కడ ఉండలా. ఏ నాలెడ్జ్ లేకుండా ముఖ్యమంత్రి అయింది నువ్వు, ఏ నాలెడ్జ్ లేకుండా నీ కుటుంబాన్ని ఇంత పోషించింది నువ్వు. రాష్ట్రం అంటే తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు, సమస్యలు అంటే తెలియదు, ఏవీ తెలియదు. కానీ మీకు ఒకటే తెలుసు, దోచుకోవడం. అవి చేసావు, ఇప్పుడు దొరుకుతున్నావు. అండ్ సరే బడ్జెట్ ఇస్తే ఏం చేస్తావు? ఇంకో మేడిగడ్డ కడతావా? ఆల్రెడీ ఇచ్చిన బడ్జెట్లో ఏమేం చేసావు? నువ్వు కట్టినవన్నీ కూలుతున్నాయి, నువ్వు చేసినవన్నీ నాశనం అవుతున్నాయి, సర్వనాశనం చేసావు మొత్తం రాష్ట్రాన్ని అంతా. ఎవరికి ఇచ్చావు అప్పుడు నీకు బడ్జెట్ ఇస్తే? అప్పుడు నువ్వు ప్రతికూలంగా ఉన్నందుకే కొన్ని పనులు అయ్యాయి. వీళ్ళు కొంచెం అనుకూలంగా ఉన్నారు, పెద్దన్న అని ప్రభుత్వాన్ని. ఆయన మోడీని కూడా పెద్దన్న అన్నాడు.
ఎంతో కొంత పైగా వాళ్ళకి సగం మంది మనోళ్ళు కూడా ఉన్నారు కదా, 8 వీళ్ళు 8 వాళ్ళు అని ఎంతో కొంత చేయించుకున్నారు. అంటే మనోళ్ళకన్నా పేరు వస్తుంది కదా, కిషన్ రెడ్డికో వీళ్ళకి వాళ్ళకి మనోళ్ళన్నా చెప్పుకుంటారప్ప మేము ఇన్ని చేయించినాం చూడండి అని తెలంగాణలో చెప్పుకోవడానికైనా వాళ్ళు ఇస్తారు. అంతమించి ఏం లేదు. నేను చెప్పినట్టే జరిగింది చూసావా, ఈ ప్రభుత్వం వస్తే మీకు మొండి చేయి చూపిస్తారు, ఇప్పుడు నేను చెప్పింది అదే అని చెప్పి కేసీఆర్ వాగుతున్నాడు. కానీ ఆ వాగుడిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలే తప్పితే ఏం లేదు. అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అదేం మొత్తం జీవితకాలపు బడ్జెట్ కాదు నీ సమస్యలన్నీ తీర్చడానికి. జస్ట్ వార్షిక బడ్జెట్లో ఒక పార్ట్ ఆఫ్ బడ్జెట్, కొన్ని నెలల బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ అయిన తర్వాత ఇంకో నెల మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది. ఇప్పుడున్న సమస్యలన్నీ పెట్టు, ఇవి తీరకపోతే దాన్ని నెక్స్ట్కి యాడ్ చేసి ఇంకొన్ని సమస్యలు పెట్టు, అప్పుడు అది వస్తుంది. అప్పుడైనా సరే నీకు మొండి చెయ్యి చూపించి నీపై వివక్ష చూపిస్తే అప్పుడు పోరాడు. వచ్చారు కదా బడ్జెట్ పెట్టారు, మనం మార్నింగ్ బడ్జెట్ అంటాం, అందరు రెడీగా ఉండండి, వాళ్ళు ఏం చెప్పినా మనం ఖండించాలి, ఇదే మన డ్యూటీ ఇప్పుడు అని చెప్పేసి రాకూడదు అలా మిడిమిడి జ్ఞానం. జరిగింది అది. ఇది అండి నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సంబంధించి వివరాలు. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.